మీకు పీరియడ్స్ రెగ్యులర్ ఉన్నాయా? మీరు ఫిజికలీ ఫిట్ ఉన్నారా? రెగ్యులర్ అన్ప్రొటెక్టెడ్ ఇంటర్ కోర్స్ ఉందా? మీ హస్బెండ్ సీమెన్ అనాలిసిస్ కూడా నార్మల్ ఉందా? అయినా ప్రెగ్నెన్సీ అందట్లేదా? దీనికి కొన్ని కారణాలు ఉంటాయి. దిస్ ఇస్ డాక్టర్ విపంచి, ఆబ్స్ట్రిషన్ అండ్ గైనకాలజిస్ట్, ఆర్య హాస్పిటల్, బోయిన్పల్లి, సికింద్రాబాద్. సో అన్ని పర్ఫెక్ట్ ఉన్నా ఎందుకు ప్రెగ్నెన్సీ రావట్లేదు? మనము పిఐడి అనే దాన్ని రూల్ అవుట్ చేసుకోవాల్సి వస్తుంది. పిఐడి అంటే పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్. పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ లో ప్రతిసారి లౌడ్ సింప్టమ్స్ ఉండాల్సిన అవసరం లేదు. మైల్డ్ వెజైనల్ డిశ్చార్జ్ కానీ ఇంకా మైల్డ్ పెల్విక్ పెయిన్ ఉన్నా కూడా మనం అది రూల్ అవుట్ చేసుకోవాల్సి వస్తుంది. సో పిఐడి ఉండడం వల్ల అంటే మనకు ఇన్ఫెక్షన్ ఉన్నట్టు. ఇన్ఫెక్షన్ ఉండడం వల్ల మన ఫెలోపియన్ ట్యూబ్స్ అనేవి మనకు బ్లాక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఫెలోపియన్ ట్యూబ్స్ బ్లాక్ అవ్వడం వల్ల మనకు ప్రెగ్నెన్సీ అందకుండా ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఇవి మనం ట్యూబ్స్ పెటెంట్ ఉన్నాయా లేదా, కరెక్ట్ గా ఉన్నాయా లేదా మనం ఎలా తెలుసుకోవాలి? దీనికి కొన్ని పరీక్షలు ఉంటాయి. వీటిని హెచ్ఎస్జి ఆర్ ఎస్ఎస్జి అంటారు. అంటే సోనో సాల్పింగోగ్రఫీ. ఇది స్కాన్ ద్వారా కానీ ఎక్స్రే ద్వారా కానీ చేస్తారు. ఇవి నాన్ ఇన్వేసివ్ ప్రొసీజర్స్. నెక్స్ట్ అండ్ విచ్ ఈస్ గోల్డ్ స్టాండర్డ్ ఈస్ డయాగ్నోస్టిక్ హిస్టోలాప్రోస్కోపీ. ఇది మనం ఓటీలో చేస్తాము. మనం లాప్రోస్కోపీ ద్వారా అండ్ హిస్టోస్కోపీ ద్వారా మనం ట్యూబ్స్ పేటెంట్ ఉన్నాయో లేదో చూస్తాము. సో ఎర్లీ డయాగ్నోసిస్ ఈస్ ఆల్వేస్ బెటర్ ఫర్ బెటర్ అవుట్కమ్స్. థ్యాంక్ యూ.